ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సుగాలి ప్రీతి హత్యాచారం అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆవిడ తెల్లైతే ఇప్పటికే మా అమ్మాయికి న్యాయం జరగలేదు, న్యాయం చేయండి అంటూ కనపడిన వారినల్లా ప్రాధాయపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మహిళల రక్షణ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సుగాలి ప్రీతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఇప్పటికే చాలా ఆవిడ తల్లి పార్వతి గారు అయితే ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నారు మా అమ్మాయికి న్యాయం చేయించండి అని. ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూ అయింది? యాక్చువల్గా అమ్మాయిని కాలేజీ యాజమాన్యమే అమ్మాయి చావులో బాధ్యత వహిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే బాధ్యత వహించాలి. వాస్తవంగా చాలా ఇష్యూస్ లాగా అది కూడా ఒక ఇష్యూ అయింది. దాన్ని ప్రత్యేకంగా ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ మరింతగా దాన్ని తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి ఏమైనా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఎవరైనా ఏం ఆశిస్తారంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు, లేదు ఆర్డినరీ మంత్రి కూడా కాదు, అధికారంలోకి తీసుకొచ్చింది నేనే, ఈ కూటమి ఏర్పాట్లో కూడా నేనే కీలక పాత్రధారి అని ఇప్పటికి కూడా ఆయన చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు, అలాగే సభ్య సమాజం కూడా ఆలోచిస్తుంది. అయితే విచిత్రమైన ఆర్గ్యుమెంటు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి విన్నాం. ఆయన చాలా పెద్ద చిట్టా చదివాడు. అంటే స్థలం ఇచ్చాము, భూమి ఇచ్చాము, అది ఎన్ని కోట్లు విలువ చేస్తుంది, ఎంత గొప్ప సహాయం చేశాము, ఎవరు మాట్లాడిన కాలంలో నేను మాట్లాడాను, ఇదే చాలా గొప్ప విషయము అని చెప్పేది. సిగ్గుచేటైన వ్యవహారం కదా. సిగ్గుచేటని చెప్పేసి ఆయనకు అనిపించట్లేదా? ఆయన్ని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా ఈయన ఎందుకు ఇంత అసంబద్ధమైన తర్కం చేస్తున్నాడు అని చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది వాళ్ళ ప్రైవేట్ సంభాషణల్లో కూడా ఎక్కడికి తీసుకెళ్తాడు ఈయన మనల్ని అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం అని మేము అడిగేది ఏమిటి అంటే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం అనేటటువంటిది, ఆ కుటుంబ ఆర్థిక సహాయం అనేది కనీసం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే మాట నిజం. న్యాయం కోసం పోరాటంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మాట నిజం. కానీ న్యాయం కోసం పోరాటం చేయకుండా ఈ ఆర్థిక సహాయం వచ్చింది కాబట్టి నోరు మూసుకోమని మీరు చెప్తున్నారా? మీరు ఏం చేశారు? దాన్ని సిబిఐకి అప్పచెప్పారు. ఈరోజు సిబిఐ ఏం చెప్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సిబిఐ ఏమి నోరు తెరవట్లేదు ఇంతవరకు. సాక్ష్యాలు ఏమీ లేవు, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సాక్ష్యాలు లేకపోతే సాక్ష్యాలని నాశనం చేసిన వాళ్ళు ఎవరు? ఈ విషయాన్ని సిబిఐ విచారించాల్సిన అవసరం ఉందా లేదా? సిబిఐ విచారించకపోతే విచారించాలి అని ఒత్తిడి చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా, ఒక డిప్యూటీ సీఎంగా, న్యాయం కోసం పోరాడతానని చెప్పిన మనిషిగా మీకున్నదా లేదా? కాబట్టి అతను ఫెయిల్ అవడమే కాదు, తన ఫెయిల్యూర్ని చాలా సమర్థవంతంగా సమర్థించుకుంటున్నానని చెప్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు, ప్రీతి తల్లి చెప్పినట్లు 11 సార్లు నేను హైకోర్టుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నం చేశాను, ఆయన అపాయింట్మెంట్ నాకు దొరకట్లేదు అని చెప్పేసి అంటే తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయన తప్పించుకు తిరుగుతూ అసంబద్ధమైన వాదనలు చేస్తున్నాడు అనేది మనకు అనిపిస్తుంది. ఇక మన రాష్ట్రంలో మహిళల పరిస్థితి చాలామందికి ఆందోళన కలిగిస్తూ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి ప్రశ్న వేసుకుంటే ఆ తేడా ఎక్కడ మనకు కనిపించడం లేదు అనేటటువంటిది మనకి అర్థమవుతూ ఉంది. అయితే హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు ఆడపిల్లలకి చాలా పెద్ద రక్షణ ఇస్తున్నట్లు చెప్తా ఉన్నారు. నేను హోమ్ మినిస్టర్ గారిని సూటిగా అడుగుతున్నాను, ఈరోజు జాతీయ స్థాయిలో విశాఖపట్నంలో ఆడపిల్లలకు రక్షణ ఉంది అని చెప్పేసి చెప్పుకొని మురిసిపోవడమా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి వ్యభిచార గృహాలు? పెద్దాపురం ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. హోమ్ మినిస్టర్ గారిని నేను పర్సనల్గా ఆమెకి మెసేజ్ పెట్టాను, పర్సనల్గా మాట్లాడాను. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తేనే పెద్దాపురం కావచ్చు, రాష్ట్రంలో అనేక చోట్ల నడుస్తున్నటువంటి వ్యభిచార గృహాలు, ఆ వ్యభిచార గృహాల్లో వివాహమైనటువంటి మహిళల దగ్గర నుంచి, కాలేజీ అమ్మాయిల దగ్గర నుంచి, రోజువారీ పనిచేసుకునేటటువంటి అనేక మంది అమ్మాయిలు ఆ వలలో ఎలా పడుతున్నారు, దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టమైపోతా ఉంది, ఈ వివరాలు మీరు తీసుకోలేరు. అలాగే ఈ వ్యభిచార గృహాలు నిర్వహించే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి శిక్ష పడేట్టు చేయలేరు అంటే ఖచ్చితంగా సిట్ వేస్తాము అని చెప్పారు. వేయలేదు.
ఎలా మీరు ఆడపిల్లలకి రక్షణ ఇస్తారు అని మేము అడుగుతున్నాం. ఆ పిల్ల ఎక్కడో పిల్ల మాయమైపోద్ది, ఎక్కడుందో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారని. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇదే అంశం తీసుకొచ్చారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాలంటీర్లు కూడా బాధ్యులు దానికి నేను పట్టుకొస్తానన్నారు. ఇప్పుడు దాని ఊసేలేదు. ఈ మాట మీద నిలబడాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. మీరు ఆ రోజు ఆ మాట చెప్పినప్పుడు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 33,000 మంది వేర్ అబౌట్స్ ఏంటి, ఎవరు తీసుకెళ్లారు, ఏ వాలంటీర్ల సహకారంతో ఏ బ్రోతల్ హౌసెస్కి చేర్చబడ్డారు, ఈ విషయాలు ఎందుకు మీరు విచారించరు అని చెప్పేసి. అంటే ఆడపిల్లల రక్షణ అనేది మీకు రాజకీయం తప్ప ఆడపిల్లల రక్షణ చేయాలనే చిత్తశుద్ధి మీకు లేదు అని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద ఇంకొక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అంటే టీడీపీ మీద వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం మాట్లాడాడు. ఖచ్చితంగా ఆందోళన చేయాల్సిందే, రోడ్డు మీద ఎక్కాల్సిందే, ప్రతిఘటించాల్సిందే. మేమందరం ఐక్య మహిళా సంఘాలుగా కూడా మేము కూడా దీన్ని తప్పని చెప్పాం. మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద నీ సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానం చేస్తే అంటే తప్పైపోయిందనో నేను అనలేదని తప్పుకుంటేనో సరిపోతుందా? ఎందుకు ప్రశాంతి మీద ఆరోపణలు చేసినప్పుడు ఇంత గగ్గోలు పెట్టండి మీరు, జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద ఆరోపణ చేస్తే ముఖ్యమంత్రి గారికి బావమరిది కొడుకే కదా. అంటే ఆ రీత్యా చూసినా అంటే ఈ రాష్ట్రంలో సాటి మహిళలు మీద ఎవరి మీద ఏమన్నా పర్లేదనమాట, ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు అనమాట. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, నీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఆడపిల్లలకి సరైనటువంటి రక్షణ ఇవ్వట్లేదు. కాబట్టి సిగ్గు ఎగ్గు ఉందా మీకు అని మేము అడుగుతున్నాం. చినరాజయ్య మాజీ హోంమంత్రి మీ మినిస్ట్రీలో వచ్చి పెద్దాపురం రోడ్డు మీద కూర్చుని ఏం మాట్లాడాడు, తులసి చంద మీద కేసు పెట్టాలి, ఒక వ్యభిచార వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళని తులసి చంద్ మీద కేసు పెట్టాలని చెప్పేసి అడిగే పరిస్థితి మీ మాజీ హోమ్ మినిస్టర్ దగ్గర ఉంటే మీరు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. ఈ రకమైన పద్ధతి తెలుగుదేశం పరువు పోతుంది అని చెప్పేసి చెప్పలేదు. మేమనేది ఏమిటి అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతగా వ్యవహరించాల్సిన వాళ్ళే బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాదు, ఆడపిల్లల ఎడల అనుచితంగా వ్యవహరిస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయకపోతే మిగిలిన ఆడపిల్లలకి ఎలా రక్షణ ఇస్తాము, రాష్ట్రంలో ఆడపిల్లలకి ఎలా రక్షణ ఇస్తాము. అందుకని చాలా రికార్డుల్లో పైకి మేము చాలా సవ్యంగా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకున్నంతకాలం మీరు రాజకీయంగా నష్టపోతూనే ఉంటారు, మీ మీద మహిళలకు విశ్వాసం పోతుంది అనేది మేము చెప్పదలుచుకున్నది. ఇప్పటికైనా మీరు దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలని మా అప్పీలు. రాష్ట్రంలో బార్లు, వైన్స్లు కానీ ఏవైనా అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఇచ్చారు. వీటి పర్మిషన్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా కూడా భార్యాభర్తలు బండి మీద వెళ్తుంటే కూడా వాళ్ళని హింసించిన పరిస్థితులు చూస్తున్నాం మనం, చాలా వార్తలు కనిపిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు? చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పని మహిళా సంఘాలుగా కూడా మీరు ఉద్యమాలు చేస్తున్నారు. 3 రోజుల క్రితం కదిరి హాస్పిటల్లో తాగొచ్చి 2 వైద్య సిబ్బంది మీద దాడి చేశారు. ఇది ఒక్క హాస్పిటల్ కాదు, మీరు చెప్తున్నారు భార్యాభర్త బండి మీద వెళ్తుంటే ఆపేస్తున్నారు, భార్య మీద అనుచితంగా వ్యవహరిస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు కర్నూలులో బుధవారంపేట అని చెప్పేసి ఒక చోట కన్న తల్లిని చంపేశాడు ఒక తాగుబోతు. మేము ఈ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం, అయ్యా తాగుడు వలన గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది వ్యాధులతో చనిపోయారని మీరు సర్వే చేశారు కదా, ఇప్పుడు ఒక సర్వే చేయించండి. మీ దగ్గర చాలా బృందాలు ఉన్నాయి, మీరు ఒక సర్వే చేయించండి. తాగుడు ఎఫెక్ట్ మూలంగా ఎంతమంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారు, ఎంతమంది చిన్నారులు తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి అనేది ఒక సర్వే చేసి మీ సర్వే రిపోర్ట్ని బయటకు పెట్టండి, మీకు ధైర్యం ఉంటే అని అడుగుతున్నాం. మీరు జనం సంక్షేమం, ఆడవాళ్ళ సంక్షేమం, మగవాళ్ళ సంక్షేమం, మగవాళ్ళ ఆరోగ్యం మీకేం పట్టడలా, మీకు పడుతుందల్లా ఎన్ని డబ్బులు పిండచ్చు. ప్రభుత్వం పిండడమే కాదు, ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా ఎంత పిండాలా. ఇప్పుడు బార్లు కథ మనం చూస్తున్నాం, విపరీతంగా లైసెన్స్ ఫీజులు పెంచి, బార్ సమయాలు పెంచి మీరు బార్ అప్లికేషన్స్ అడిగారు. సగం షాపులకే వచ్చినాయి బార్లు అంటున్నారు. ఎందుకని? దేనికైనా ఒక హద్దు ఉంటుంది, సంతృప్తి అంటే సాచురేషన్ పాయింట్ అంటాం. అంటే తాగడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో సాచురేషన్ పాయింట్ చేరిపోయింది, ఇంకా తాగించమంటున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకని నువ్వు లైసెన్స్ ఫీజులు ఎక్కువ పెట్టమని బార్ వాళ్ళని అడుగుతున్నారు. బార్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకంటే తాగడానికి ఎవరు రారే, ఇంతకంటే తాగడానికి ఎవరు రాకపోతే మనం ఆదాయాలు ఎక్కడ తీసుకొస్తాం, ఎక్కడ
ప్రభుత్వానికి అదనపు లైసెన్స్ ఫీజులు కడతాము అనేది. ఇప్పుడు షాపుల వాళ్ళు ఏం చేశారు, మేము చెప్తున్నది కాదు ప్రజలు చెప్తాన్నది, మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులుగా ఉన్నవాళ్ళు బెల్ట్ షాపులకి వేలం పాటలు నిర్వహించి డబ్బులు వసూలు చేసి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని రాష్ట్రం అంతా కోడైకొస్తూ ఉంది. మీకు కనిపించడం లేదా, వినిపించడం లేదా అని మేము అడుగుతున్నాం. మీరేం చెప్పారు, ఎన్టీ రామారావు మద్య నిషేధం ఎత్తేసి మద్యం షాపులు పెట్టినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి, కల్తీ అమ్మకాలు జరుగుతున్నాయి, దొంగ వ్యాపారం జరుగుతుంది, ప్రజలు అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి లిమిటెడ్గా మేము మండలానికి ఒక షాప్ పెట్టి మద్యం అందిస్తాము. ఇది కదా. ఇవాళ ఎన్ని షాపులు పెట్టారు మీరు? గత ప్రభుత్వం రద్దు చేసిన షాపులు తిరిగి పునరుద్ధరించారు. మళ్ళీ కల్లుగీత కార్మికుల పేరిట అదనపు షాపులు ఇచ్చారు. మళ్ళీ టూరిస్ట్ ప్లేసుల పేరిట అదనపు షాపులు ఇచ్చారు. బార్లు మళ్ళీ కల్లుగీత కార్మికుల పేరిట అదనపు బార్లు ఇస్తున్నారు. ఇదంతా సరిపోనట్లు సమయాలు వైన్ షాపులకు సమయాలు పెంచారు. ఇవన్నీ సరిపోనట్లు వైన్ షాపులు సమయాలు పెంచారు. ఎక్కడైనా తాగండి, ఏమైనా చేయండి, కానీ మీరు తాగండి మాకు ఆదాయం తెచ్చిపెట్టండి, మీరు తాగండి మాకు ఆదాయం తెచ్చిపెట్టండి. ఈ ప్రిన్సిపల్ తప్ప ఈరోజు ప్రభుత్వానికి ఇంకేమీ పట్టినటువంటి ఒక దౌర్భాగ్య స్థితి వచ్చింది. అయ్యా ఇది మా ఇళ్ళు ఇప్పుడు తగలబడుతున్నాయి, మీ ఇల్లు కూడా తగలబడుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించమని చెప్పేసి చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులు జలగల్లా పీడిస్తున్నారంటూ చాలా మంది. ఇటీవల ఒక మహిళ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది తాడేపల్లి ప్రాంతంలో. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కూడా ఏదైతే టీడీపీ అధికారంలో ఉన్న టైంలోనే ఈ వడ్డీ వ్యాపారులు కాల్మని వ్యాపారుల యొక్క వ్యవహారం కూడా జరిగింది. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందని చెప్పనేటువంటి విమర్శలు బాగా అనిపిస్తున్నాయి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? తాడేపల్లిలో కృష్ణప్రియ అనేటటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అమ్మాయి ఒక సవివరమైన ఉత్తరం రాసింది కాబట్టి ఈరోజు కొద్దిమందినైనా పోలీసులు అరెస్ట్ చేశారు. నేను అమ్మాయి భర్తని వెళ్ళి కలిశాను, మాట్లాడాను. 50,000 రూపాయలు, ఆయన పూజారిగా పనిచేస్తున్నాడు, ఇక్కడ కృష్ణాఘాట్లో పనిచేస్తున్నాడు. 50,000 రూపాయలు 2016లో తీసుకున్నాడు. 2020 నాటికి ఆయన కట్టింది, ఆయన తల్లిదండ్రులు వేరే వాళ్ళని అప్పులడిగి తీసుకొచ్చి కట్టింది, అంతా కలిపి 21.5 లక్షలు. 21.5 లక్షలు కట్టిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఖాళీ చెక్కులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. ఈ ఖాళీ చెక్కులు ప్రామిసరీ నోట్లు ఆసరా చేసుకుని కోర్టులో తప్పుడు కేసులు వేస్తాము అనేటటువంటి దీంతో వెళ్ళి పోలీసులకు మొరపెట్టుకున్నాడు ఆయన. అయ్యా ఇంత పే చేశాను నేను, నాకు రక్షణ కల్పించండి, ఖాళీ ప్రామిసరీ నోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, చెక్కులు ఉన్నాయి, వాటితో నా మీద అక్రమంగా కేసులు వేయబోతున్నాడు అని పోలీసులు రాజీ చేసే ప్రయత్నం చేశారు తప్ప అతని దగ్గర ఉన్నాయి తీసుకోకపోవడమే కాదు. నేను అడుగుతున్నా, ఆ రోజే వాళ్ళ మీద ఎందుకని పోలీసులు కేసు ఫైల్ చేయలేదు, ఎందుకని ఈ వడ్డీ వ్యాపారం మీద చర్యలు తీసుకోలేదు అన్న పాయింట్. ఇది కృష్ణప్రియ కేసు కాదు, రాష్ట్రంలో అన్ని చోట్ల. బయట మంజులూరు అనే ఒక చిన్న గ్రామం నేషనల్ హైవే మీద బాపట్ల జిల్లాలో ఉంది. మేము ఆ గ్రామం వెళ్ళాము. 180 కుటుంబాలు ఉన్నాయి. 150 కుటుంబాలు మైక్రో ఫైనాన్స్లో ఉన్నాయి, అన్ని దళిత కుటుంబాలు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా తాకట్టు పెట్టించుకున్నారు. IIFL అనేటటువంటి సంస్థ 20 ఏళ్ల పైన బోర్డులు రాశారు, ఇల్లు తాకట్లో ఉంది అని చెప్పేసి. ఇది ఈ పద్ధతుల్లో వసూలు చేయడం మైక్రో ఫైనాన్స్ చట్టం 2011 చట్టం ప్రకారం వ్యతిరేకమైంది. దీని మీద పోలీసుల దగ్గరికి, MRO దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేశాము. పోలీసుల్ని కేసు పెట్టమని అడుగుతున్నాము, ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. ఎంతమంది చచ్చిపోతే మీరు పోలీసులు, మీ పోలీసు రంగంలోకి దిగుతుంది అని మేము అడుగుతూ ఉన్నాం. మీకు పొలిటికల్ అపోనెంట్స్ అయితే, లేదు ఒక ఉద్యమకారులు అయితే తీసుకువెళ్ళి బడబడా తీసుకువెళ్ళి పెట్టేస్తారు లోపల. మాలాంటి వాళ్ళం రోడ్డు మీదకి వచ్చి మద్యం షాప్ వద్దు అని చెప్పేసి అడిగితే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెడతారు. అయ్యా డోక్రా మహిళలకు మీరు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే మా మీద కేసులు పెడతారు. కానీ ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా 2010లో ఏ రకంగా మైక్రో ఫైనాన్స్ కారణంగా చచ్చిపోతున్నారో ఈరోజు అనేక కేసులు రిపోర్ట్ కావట్లేదు. అనేక మంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, కౌలు రైతులు, యూత్ లోని ఆపల పారిపడిన యూత్ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఒక సామాజిక సమస్యగా, ఈరోజు ఆర్థిక సమస్యగా ఆంధ్ర రాష్ట్రంలో మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు. మీరు ఇల్లు కట్టుకోమంటారు, ఎంత ఇస్తున్నారు, ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది? ఈరోజు పెరిగిన రేట్ల ప్రకారం 6 లక్షలు లేకపోతే మీరు చెప్పిన ఇల్లు నిర్మాణం చేసుకోవడం సాధ్యం కాదు. ఒక పేద కుటుంబమో ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలా? బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే బ్యాంక్ అప్పు ఇవ్వడు, మైక్రో ఫైనాన్స్ వాడి దగ్గరికి వెళ్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వాడు ఇష్టం వచ్చినట్లు వడ్డీలు వసూలు చేస్తున్నారు. మేము లెక్క వేసాం, 120% కూడా వేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము ఐద్వాగా ఇటీవల కాలంలో జూలై 29న ఒక పబ్లిక్ హీరింగ్ జరిపాము ఇక్కడ. అలాగే ఢిల్లీలో 23, 24 తేదీన దేశవ్యాప్తంగా సర్వే చేసి మేము ఒక పబ్లిక్ హీరింగ్ జరపడమైంది. దాని మీద త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వాన్ని కలిసి అప్పీల్ చేయడం మాత్రమే కాదు, దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే
ఈ మైక్రో ఫైనాన్స్తో బాధపడుతున్నారు వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆత్మహత్యల్ని అలాగే వేధింపులు చాలా విపరీతంగా వచ్చి మా దగ్గర పడుకోండి అని బహిరంగంగా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరడమే కాదు, రాబోయే కాలంలో ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. చివరిగా ఏదైతే గతంలో ఈ సారా ఉద్యమం చేశారు, సారా తీసేయాలి, సారా ఉండకూడదు అని దండోరా తరహా ఉద్యమం ఒకటి చేశారు. మళ్ళీ ఐద్వాగా మీరు అటువంటి ఉద్యమం ఏదైతే ఇప్పుడు మద్యం వేర్లే పారుతుందో దాని మీద ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుందా? అంటే ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం, కానీ వచ్చి తీరుతుంది. ఎందుకు అంటే మీరు గ్రామాలకు వెళితే మహిళలతో 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఈ మద్యం లేకుండా చూడండి అని అడుగుతున్నారు. మహిళలు మాత్రమే కాదు, తాగేటటువంటి మగవాళ్ళు కూడా మాకు అందుబాటులో ఉంది కాబట్టి మేము తాగుతున్నాం, అలవాటు పడ్డాం కాబట్టి తాగుతున్నాం, ఇది లేకుండా ఉంటే మేము కూడా తాగము అని తండ్రులు బిడ్డలు పాడైపోతున్నారు ఈ మద్యం మూలంగా. ఈ మద్యం లేకుండా చెయ్యండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గుర్తు చేసుకోమని చెప్పేసి మేము అడుగుతున్నాం. 2016లో టీడీపీ ప్రభుత్వం ఆనాడు ఒక జియో జారీ చేసింది, రెస్పాన్సిబుల్ డ్రింకింగ్. అంటే డ్రింక్ చేయడం అనేటటువంటిది బాధ్యతతో కూడి ఉండాలి. అంటే బాధ్యతతో కూడి ఉండడం అంటే ఏంటి? రోజు మద్యం అందుబాటులో ఉండకూడదు. డ్రై డేస్ ఉండేవి మన రాష్ట్రంలో, అంటే వీక్లీ 1 డే షాపులు ఉండేవి కాదు. ఎందుకు అది అంటే రోజు తాగకూడదు అని. రోజు మందు తాగడం అనేటటువంటి ప్రక్రియ అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు తాగుబోతులుగా తయారవుతారు. తాగుబోతులుగా తయారవడం అంటే వాళ్ళ ఆరోగ్యం పాడవడమే కాదు, కుటుంబ ఆరోగ్యం పాడైపోతుంది. కుటుంబ ఆరోగ్యం మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి సమాజం ఆరోగ్యం కూడా పాడైపోతుంది. సమాజం మాత్రమే కాదు, ఈరోజు అభివృద్ధి 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 అని జపం చేస్తున్నారు కదా, ఈ అభివృద్ధి కూడా ముందుకు సాగదు అని చెప్పేసి చెప్తున్నాం. అందుకని జనం కొన్నాళ్ళు ఓహో మీరేదో చేయబోతున్నారు, మీరు ఆ పథకం పెడుతున్నారు, ఈ పథకం పెడుతున్నారు, ఆహా ఓహో అని చెప్పేసి అనుకోవచ్చు. మీ భజన పరులు కూడా మా బాబు ఏమి చేసినా గొప్ప అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఈరోజు మద్యం విధానం ఏదైతే ఉందో ఈ మద్యం విధానం ఖచ్చితంగా 90ల్లో మాదిరిగా తిరిగి మన రాష్ట్రంలో మరొక ఉద్యమం వచ్చి తీరుతుంది, రాబోతుంది అనేటటువంటిది కూడా మేము చెప్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో మహిళల రక్షణ అయితే ప్రశ్నార్థకంగానే మారిందని రమాదేవి గారు విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో మద్యం విధానాలు కూడా ప్రభుత్వం పునరాలించుకోవాలని, ఎన్నో జీవితాలు ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అయితే చెబుతున్నారు. అలాగే 90 తరహాలో ఈ మద్యం విధానం ఎలాగే కొనసాగితే మరొక ఉద్యమం తప్పక చేసి తీరుతామని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.